హలో గైస్, మనం ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలనుకుంటుంది ఇక్కడ. ఈ వాటర్ గురించి చెప్తాం అనుకున్నాము. మనం ఇంట్లో వాడే ఎలక్ట్రిసిటీ అనేది డ్యామ్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ వల్ల జనరేట్ అవుతుందని మీకు తెలుసా? అయితే ఈ వీడియో చూడండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది నీళ్లు పడే ఫోర్స్ వల్ల ఉత్పత్తి అవుతుంది. అందుకనే నీళ్ళు ఎక్కడైతే పారి నిలుస్తాయో అక్కడ అడ్డుకట్టగా డ్యామ్ అయితే వేస్తారు. అలా అడ్డుకట్టగా వేసిన డ్యామ్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఆ యొక్క ప్రెషర్ కి వాటర్ అనేది చాలా ఫోర్స్ తో ఫ్లో అయ్యేకి ట్రై చేస్తుంది. ఇక్కడ డ్యామ్ యొక్క కిందటి భాగంలో ఒక పైప్ లాంటి పరికరాన్ని అయితే అమరుస్తారు. దాన్ని పెన్ స్టాక్. ఆ పెన్ స్టాక్ యొక్క చివరి భాగంలో టర్బైన్ ను అమరుస్తారు. టర్బైన్ ను అమర్చడం ద్వారా వాటర్ ఫ్లో అయ్యే ఫోర్స్ కి టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అయినప్పుడు టర్బైన్ కు పై భాగంలో ఉన్న మెటల్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఎలక్ట్రిసిటీని జనరేట్ అయితే ఈ విధంగా అక్కడ నుంచి అవుట్ అయిన వాటర్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్స్ కు మరియు త్రాగునీరుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని వోల్టేజ్ ని ఇంక్రీస్ అయితే చేస్తారు. మీకు డీసీ జనరేటర్ గురించి నెక్స్ట్ వీడియోలో కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలియకపోయింటే కింద లింక్ ఇచ్చుంటాను, దాన్ని యూస్ చేసుకొని అయితే చూడండి. అదే విధంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అభిలాష్ వాళ్ళని ఇప్పుడే ఫాలో అయిపోండి.